బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు 10వ తరగతి లోపు చదువుతున్న కొంతమంది విద్యార్థులు. సుమారుగా ముగ్గురు ఈ గ్యాంగ్ రేప్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ముగ్గురు బాలురు, వారంతా కూడా 10th క్లాస్ లోపే, అంటే బహుశా 6th 7th 8th ఆ క్లాస్ లో ఉంటుంది. సో ఆ క్లాస్ చదువుతున్నటువంటి ముగ్గురు బాలురు కూడా ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏకంగా అత్యాచారానికి పాల్పడమే కాకుండా పగిడల మండలంలో చోటు చేసుకుంది ఘటన. బాలిక మిస్సింగ్ పై కేసు నమోదైంది. అయితే మిస్సింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది గ్యాంగ్ రేప్ అంశం. ఇక పోలీసుల అదుపులో ప్రస్తుతం ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఇక బాలికపై అత్యాచారం చేసి మల్యాల లిఫ్ట్ కెనాల్లో పడవేశారు ఆ ముగ్గురు బాలురు. సో మొత్తం మీద ఏంటంటే ఒక బాలికని అత్యాచారం చేసి, అది కూడా 10వ తరగతి లోపు చదువుతున్నటువంటి ఒక బాలురు విద్యార్థులు, ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురు కూడా ఆ బాలికను అత్యాచారం చేసి కెనాల్లో పడవేశారు. ఆ తర్వాత కాలువలో బాలిక మృతదేహం కోసం వెలుకుతున్నారు ప్రస్తుతం పోలీసులు. సో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి లోపే చదువుతున్నటువంటి ముగ్గురు బాలురు, ఒక బాలిక, సుమారుగా 8 ఏళ్ల వయసు గల ఒక బాలికని అత్యాచారం చేసి ఆ బాలికని ఒక కెనాల్లో పడవేశారు, మల్యాల లిఫ్ట్ కెనాల్లో. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. ఎస్ హుస్సేన్, సో బాలిక 8 సంవత్సరాల బాలికని 10వ తరగతి చదువుతున్నటువంటి కొన్ని విద్యార్థులు, 10వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు అత్యాచారానికి చేయడం అనేది సంచలనం రేపుతోంది. గ్యాంగ్ రేప్గా చెప్తున్నారు. సో ఏ రకంగా జరిగింది? వీరంతా ఒకే స్కూల్కి సంబంధించిన వ్యక్తుల, అసలు వాళ్ళలో ఇటువంటి ఆలోచన ఎటువంటి విధంగా ఏర్పడింది? మనోజ్, నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఘోరమైనటువంటి ఘటన జరిగింది. మల్యాలలో ఒక 8 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితము 8 ఏళ్ల బాలిక కనపడడం లేదని మిస్సింగ్ కేసుగా నమోదైంది ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ లో. అయితే ఈ నేపథ్యంలోనే విచారణ చేసినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా దర్యాప్తు చేశారు. మిస్టరీగా ఉన్నటువంటి బాలిక యొక్క మిస్సింగ్ హత్యగా మారింది. అత్యాచారం చేసి హత్యగా మార్చినట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే ఆ రంగంలో దింపినటువంటి జాగిలాలను మొత్తం ఇక్కడ పార్క్ రోడ్ నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వరకు వెళ్లి అక్కడ జాగిలాలు ఆగిపోయారు. అక్కడ ఆగిపోవడంతో ఘటన మిస్సింగ్ మిస్టరీకి సంబంధించినటువంటి ఈ బాలిక ఈ పరిసర ప్రాంతాలను ఎక్కడైనా మిస్ అయిందా, లేకపోతే పొరపాటున కాలువలో పడి చనిపోయిందా లేదనేటువంటి మీద దర్యాప్తు చేసేటువంటి క్రమంలోనే ఎవరైతే మైనర్ బాలురు ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు బాలుల పైన వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ జాగిలాలు వెళ్ళినట్టు మనకు సంవత్సరం వాళ్ళని జాడ కనిపెట్టినట్టు ఈ జాగిలాల ద్వారా తెలుస్తుంది. అయితే అనుమానితుల్ని ముగ్గురు బాలు అంటే ఒకరు 6వ తరగతి, ఒకరు 8వ తరగతి, 10వ తరగతి చదువుతున్నట్టు మనకు ప్రధానంగా తెలుసున్నటువంటి అంశము. అయితే ఆ 15 ఏళ్ల లోపు బాలులు అత్యాచారం చేసి చేసేందుకు హత్య చేశారంటే చాలా ఈ దారుణమైనటువంటి ఘటన. ఎందుకంటే చిన్న వయసులోనే క్రిమినల్ మైండ్ విద్యార్థులు చిన్న మైనర్ బాలుల్లో డెవలప్ అవుతుందంటే భవిష్యత్తులో వాళ్ళ ఎలాంటి క్రిమినల్ మైండ్ గా మారి ఎలా సంఘ విద్రోహ శక్తులుగా ఎలా మారతారనేది ఒక మిస్సింగ్ కేసు ఎప్పుడు నమోదైంది? అమ్మాయి మిస్ అయినట్టుగా ఎప్పుడు తల్లిదండ్రులు గుర్తించారు? 3 రోజుల క్రితము ఈ బాలిక మిస్ అయినట్లు తల్లిదండ్రులు అంటే సాయంకాలం వేళలో కనిపించకపోవడం, ఆ రాత్రి వేళలో ఎక్కడైనా వెళ్ళిందా అనేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో గాలించడం ఇవన్నీ జరిగింది. అయితే మరుసటి రోజున పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం స్థానికంగా ఉన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దృష్టి కూడా తీసుకోవడంతో బైరెడ్డి శబరి కూడా అల్టిమేటం జారీ చేసి 24 గంటల్లో మిస్టరీని ఛేదించకపోతే తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయి, దీని మీద మీరు స్పందించాలి అని చెప్పి ఘాటుగానే దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు బైరెడ్డి శబరి. ఆ నేపథ్యంలోనే పోలీసులు అంటే ముగ్గురు బాలురు ఎవరైతే ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడిన బాలురు కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్నటువంటి 8 ఏళ్ల వయసు గల ఆ బాలిక, వీరంతా కూడా ఒకే స్కూల్ కి సంబంధించిన వల్ల ఒకే స్కూల్లో చదువుకుంటున్నారా? అంటే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది మనోజ్. ఎందుకంటే ఈ బాలిక 3వ తరగతి చదివేటువంటి వయసు ఉండొచ్చు. ఎందుకంటే 8 ఏళ్ల బాలిక అంటే 8 ఏళ్ల పాప అంటే ఆ వయసు ప్రకారం చూసుకుంటే 3వ తరగతి చదువుతుంటే ఈ పిల్లలు కూడా హై స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు. అంటే ప్రాథమికోన్నత పాఠశాల ఉంది అక్కడ, లేకపోతే ప్రాథమిక పాఠశాల వేరు ఉంటుంది, హై స్కూల్ వేరుగా ఉండే మాత్రం ఇద్దరు ఒకే స్కూల్లో 4గురికి సంబంధించి ఒకే స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులు అయితే కాదు, ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళకి మాత్రం
స్పష్టంగా తెలుస్తోంది. అయితే సాయంకాలం వేళ పాప 8 ఏళ్ల బాలిక రోడ్డు పక్కన రోడ్ సైడ్ పార్క్ వద్ద కూర్చున్నటువంటి సమయంలో వీళ్ళు గమనించారు. వీళ్ళు తీసుకెళ్లి అత్యాచారం చేసిన తర్వాత భయపడి, అంటే వీళ్ళు ఏదైనా జరుగుతుందేమో, ఇంటి దగ్గర పోయి వెళ్ళి చెప్తుందేమో అనేటువంటి అనుమానం వచ్చినటువంటి ఆ ముగ్గురు కూడా హతమార్చి అక్కడే ఆ కాలువలోకి తోసేసినటువంటి ఉంది. మలయాళ ఎత్తిపోతల పథకం ఆ గ్రామానికి పక్కనే ఉంటుంది. ఆ గ్రామం ఆ కెనాల్లో తోసేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వీరంతా ఒకే స్కూల్ కి కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాథమిక పాఠశాలలో చదివేటటువంటి బాలిక 8 ఏళ్ల బాలిక ఉండొచ్చు, లేకపోతే ఈ ముగ్గురు కూడా హై స్కూల్ ఎడ్యుకేషన్ చదివేటువంటి వాళ్ళు కాబట్టి ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నా కూడా అక్కడ 7వ తరగతి వరకే అవకాశం ఉంటుంది. సో ఇద్దరు కూడా వీరంతా కూడా ఒకే స్కూల్ కి చెందిన వారికి అయితే మనం చెప్పేటువంటి చెప్పుకోలేము. దీన్ని పూర్తిగా ఇంకా విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసు సంబంధించి అంటే ప్రస్తుతం ఇంకా బాలిక యొక్క మృతదేహం లభించలేదు, ఎటువంటి టెస్టింగ్ జరగలేదు. కానీ ఏ రకంగా అనుమానం వచ్చింది పోలీసులకి ఈ ముగ్గురు ఈ రకంగా చేశారని ఎప్పుడు వాళ్ళు నిర్ధారించుకున్నారు? అంటే ఎప్పుడైతే పోలీసులు ఆ బాలిక మిస్సింగ్ కేసు ఛేదించేందుకు జాగిలాలను రంగంలో దింపిన తర్వాత ఎక్కడైతే పార్క్ రోడ్డు ఉందో అక్కడ నుంచి మలయాళ ఎత్తిపోతల పథకం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జాగిలాలు ఆగిపోవడం, అయితే అనుమానితులుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు మీద వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ జాగిలాలు ఆగిపోవడంతో అనుమానితులుగా మాత్రమే వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే మేము అత్యాచారం చేసి ఇట్లా భయపడి ఇట్లా చేశామనేటువంటి కెనాల్లో తోసేశామని ప్రాథమికంగా చెప్పినట్టు అటు పోలీసులకు సమాచారం ఉన్నట్టు చెప్తుంది తప్ప ఇంకా అధికారిక చెప్పారా ఈ విషయం అంతా కూడా ఈ రకంగా జరిగినట్టుగా పోలీసులకు వాళ్ళు చెప్పడం జరిగిందా? పోలీసు అదుపులో ఉన్నటువంటి బాలుడు చెప్పినట్లు ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అధికారికంగా మాత్రం పోలీసులు వెల్లడించాల్సి ఉంది మనోజ్. రైట్ హుస్సేన్, ఇక ఓవరాల్ గా నంద్యాల జిల్లాలో జరిగింది ఈ ఘటన. 10వ తరగతి లోపు చదువుతున్నటువంటి ముగ్గురు బాలురు ఒక 8 ఏళ్ల వయసున్నటువంటి ఒక బాలికని అత్యాచారం చేసినట్టుగా ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితమే ఆ బాలిక మిస్ అయినట్టుగా అక్కడ బాలిక యొక్క తల్లిదండ్రులు గుర్తించారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో భాగంగా విచారిస్తున్న నేపథ్యంలో, గాలింపు చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన వెలుగు చూసింది. డాగ్ స్క్వాడ్ ఆధారితంగా ఆ బాలికని కెనాల్లో పడవేసినట్టుగా డాగ్ స్క్వాడ్ కొంత అక్కడ చూపించడం తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నట్టుగా కొన్ని అనుమానితుల విషయాన్ని కనుక విచారించిన తర్వాత ఆ ముగ్గురు బాలురు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టుగా, ఏం జరిగింది, ఏ రకంగా అత్యాచారం చేశారు, ఆ తర్వాత మలయాళ కెనాల్లో ఏ రకంగా పడవేశారన్న విషయాన్ని ఆ బాలురే, ఆ విద్యార్థులు చెప్పినట్టుగా పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా మీరు గమనించాలి, ఇక్కడ 10వ తరగతి చదువుతూ లోపున్నటువంటి ఆ విద్యార్థులు బాలురు ఇటువంటి ఘటనకు ఒడిగట్టారంటే దానికి ముమ్మాటికి కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యమే. మీరు ఫోన్స్ ఇస్తూ ఉంటారు, ఆ ఫోన్స్లో